2 భూమిని కొనుగోలు చేస్తారు. ఒక లబ్ధిదారుని మనం ఇండ్లు ఇవ్వాలంటే కనుక ఏ ప్రభుత్వమైనా మొట్టమొదటి చేసే పని లబ్ధిదారుని ఎంపిక చేస్తుంది. లబ్ధిదారుని ఎంపిక చేసిన తర్వాత ఏం చేస్తారు? ఎన్ని వేల మంది వచ్చినారు, మనం 1.25 సెంటుతో ఇవ్వాలంటే ఎంత భూమి కావాలని చెప్పి నిర్ణయిస్తారు. అంత భూమిని కొనుగోలు చేసేదానికి రంగం సిద్ధం చేస్తారు. ఇది 2వ స్టెప్. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా పేదవారి యొక్క సొంత ఇంటి కలను నిర్మించేదానికోసం భూమిని కొనుగోలు చేయాలంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీని వేసింది రాష్ట్ర ప్రభుత్వం, అధికారం ఇచ్చింది జీవో ఇచ్చి. ఆ కమిటీలో మెంబర్లు ఎవరంటే కనుక కమిషనర్ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, జాయింట్ కలెక్టర్ ఉంటాడు. ఈ కమిటీకి చైర్మన్ ఎవరు తెలుసునా? జిల్లా కలెక్టర్ చైర్మన్. అంటే తుది నిర్ణయం తీసుకునే అధికారం కలెక్టర్దే. అంటే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మీనాపురం దగ్గర భూమి కొనాలన్నా, సోమవారపల్లి గ్రామ పంచాయతీ ఏటి అవతల కొనాలన్నా, పొట్టిపాటు రోడ్లో కొనాలన్నా, ఎక్కడ కొనాలా, ఎక్కడ కొనకూడదు, ఎక్కడ రోడ్డు కనెక్టివిటీ దగ్గర ఉంది, ఎక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఊరికి దగ్గర ఉంది, ఏ స్థలం అయితే ప్రజలకు బాగుంటుంది, ఇది దూరమా దగ్గరా, ఈ రేటు సరిపోతుందా సరిపోదా, ఈ అంశాలన్నీ ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. తుది నిర్ణయం కలెక్టర్ గారు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇదిగో నాకు ఈ చోట భూమి బాగానే ఉంది అని చెప్తే ఎంఆర్ఓలు వీళ్ళు కలెక్టర్ విజిట్కి వస్తాడు. కలెక్టర్ విజిట్కి వచ్చి అన్ని ప్రదేశాలను కలెక్టర్ పర్యవేక్షణ తిరుగుతాడు. తిరిగిన తర్వాత కలెక్టర్కి నచ్చితే గన సంబంధించిన జాయింట్ కలెక్టర్ ద్వారా ఎంఆర్ఓకి చెప్పి ఎవరైతే ప్రొద్దుటూరులో ఈ 3 ప్రదేశాలలో భూములు రైతులు ఇస్తున్నారో ఆ 140 మందో 146 మంది రైతులు ఎవరైతే ఉండారో ఆ 146 మంది రైతులకు నోటీస్ ఇచ్చి ఫలాని పని మీద మిమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్కి పిలుస్తున్నాము, ఆర్డీఓ గారు వస్తారు, జాయింట్ కలెక్టర్ వస్తారు రాండి అని పిలిస్తే 146 మంది రైతులు అక్కడికి వస్తారు ఎంఆర్ఓ ఆఫీస్కు. అక్కడ సంబంధించిన ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఆ రైతులతో మాట్లాడి ఫలాని పేదల ఇళ్ల కోసమని రాష్ట్ర ప్రభుత్వం మీ భూమిని కొనుగోలు చేస్తూ ఉంది, మీ భూమి ధర ఎంతుంది, మంచేం చెడ్డేమని వాళ్ళతో మాట్లాడుతుంది. మాట్లాడి వాళ్ళను ఒప్పించుకుంటుంది. ఒప్పించుకున్న తర్వాత ధర ఏ విధంగా నిర్ణయిస్తారంటే ప్రజలారా, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతైతే ఉందో, అంటే ఉదాహరణకు సోమవారపల్లి గ్రామ పంచాయతీ ఏటి అవతల ఉండేది ఒక 10 లక్షలు ఉందనుకున్నాం. ఎంత? 10 లక్షల రూపాయలు. ఈ 10 లక్షల రూపాయలు ఉండేదాన్ని సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం 10 లక్షలు ఉంటుంది, కానీ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎక్కువ ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే గన సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం ఉండబడిన దానికంటే 150% ఎక్కువ ఇచ్చే అధికారం కలెక్టర్కి ఇచ్చినారు. ఇది జగన్ ఇచ్చినది కాదు, పూర్వం నుంచి ఉంది. అంటే 10 లక్షలు విలువ చేసే భూమికి మరో 1.5% అంటే 25 లక్షలు ఇవ్వచ్చు కలెక్టర్. 25 లక్షల కంటే ఎక్కువ ఇవ్వాలంటే గన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టాలి. ఇది పద్ధతి. ఈ పద్ధతి ప్రకారము ప్రొద్దుటూరులో మీనాపురము, పొట్టిపాడు రోడ్డు, రామేశ్వరం ఏటి అవతల ఈ 3 ప్రాంతాలలో కలిపి 400 ఎకరాల భూమి కొనుగోలు చేయడానికి ఈ ప్రక్రియ ఈ ప్రకారం జరిగి ఆనాటి కలెక్టర్ హరికిరణ్ గారి నాయకత్వంలో ఈ 3 ప్రదేశాలను సూచించినారు. రైతులతో మాట్లాడింది ఎంఆర్ఓ నజీర్ గారు, ఆర్డీఓ నాగన్న గారు, జాయింట్ కలెక్టర్ గౌతమి గారు. ధర నిర్ణయించింది వాళ్ళు. ఆ ధర నిర్ణయించే క్రమంలో 1.5% ఎక్కువ ఇచ్చే అధికారం కలెక్టర్కి ఉంది కాబట్టి ఆ ప్రకారం ఆ ధరను నిర్ణయించుకొని ఒక చోట 25 లక్షలు, 27 లక్షలు, ఒక చోట 41 లక్ష, ఒక చోట 41 ధరతో భూమిని కొనుగోలు చేసినారు. కొనుగోలు చేసిన తర్వాత ఆ రైతులు భూమిని మండల రెవెన్యూ అధికారి పేరుతో రిజిస్టర్ చేపిస్తారు. తర్వాత కలెక్టర్ గారి ఖజానా నుంచి నేరుగా రైతుల యొక్క అకౌంట్లోకి ఆ డబ్బులు వస్తాయి. ఇది ప్రక్రియ ప్రజలారా. దీంట్లో నా పాత్ర ఏంది? భూమి ఎక్కడ తీసుకోవాలని సూచించేది నా పాత్ర లేదు, ఎన్ని ఎకరాలు కొనాలనేది నా పాత్ర లేదు, ఎంత ధర పెట్టాలనేది నా పాత్ర లేదు. ఒకవేళ నా పాత్ర ఉంటే మా కంకరసుబడ్డన భూమి కూడా పోయింది. నా 20-25 లక్షలు మీనాపురం దగ్గర ఉండే భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు ఆయపతి కూడా పోయింది. ఆయపతో కూడా భూమి ఇప్పించినాము. ఒకవేళ నా కార్యక్రమమే జరిగేది ప్రకారం ఉంటే 40 లక్షలు కాకుండా 80 లక్షలు ఇప్పిస్తా. నాకు కలెక్టర్ నా మాట వింటే ఎంత? 80 ఇప్పిస్తా. మా మనిషి కదా, మా వైఎస్ఆర్ పార్టీ మనిషి, బాగుపనిలే అనుకుంటా, ఏం నా సొమ్ము నీ సొమ్ము పోదు కదా అనుకుంటా. అట్లా ఇయ్యరు ప్రజలారా, చట్ట ప్రకారమే ఇస్తారు. 25 లక్షలు ఇచ్చే అధికారం కలెక్టర్కు ఉంటే 25 లక్షల ₹1 ఇమ్మన్నా కూడా కలెక్టర్ ఇయ్యడు, ఇచ్చే ఇంటికి పోతాడు. నేరుగా ఎవరి అకౌంట్లోకి పోతుంది? రైతుల అకౌంట్లోకి పోతుంది. మరి నేరుగా రైతుల అకౌంట్లోకి పోయిన తర్వాత ఆ రైతుల అకౌంట్లో నుంచి నేను లోపాయికారంగా మాట్లాడుకొని నేను 10 లక్షలు ఇప్పించుకోవాలనుకుంటే 146 మంది రైతులు ఉన్నారు.
బంగారెడ్డి చాలాసార్లు చెప్పినాడు, నేను చెప్పినా, ఇప్పుడు మళ్ళా చెప్తానా. నీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన రైతుల పేర్లు 10 పేర్లు చెప్పినాడు బంగారెడ్డి. నేను ఉదాహరణకు ఒక పేరు చెప్తాలేబ్బా, ఎందుకంటే మా శేఖర్ నుంచి ఇచ్చే సోమవారపల్లి మతికొచ్చింది. సోమవారపల్లి సాంబశివుడు మాజీ సర్పంచు, 24 గంటలు పెద్ద ఆయన తోడుతూనే ఉంటాడు. సాంబశివుడు మంచోడు, చెడ్డోడు కాదు, మర్యాదస్తుడు. సాంబశివుని పిలిచి నీ పక్కన కూర్చోబెట్టుకో, ఎందుకంటే ఆయన కూడా సోమవారపల్లి దగ్గర ఏటవతల భూమి పోయింది, 5 ఎకరాలు 6 ఎకరాలు 4 ఎకరాలు 10 ఎకరాలు ఆయనది పోయింది. ఆయన్ని పిలిచి కూర్చోబెట్టుకో. ఏం సాంబశివుడు నీ భూమి ఎంత పోయింది అని అడుగు. ఇంత పోయింది అంటాడు. ఎంత ఇచ్చినారు అంటాడు. 25, 26 ఇచ్చినారన్నా అంటాడు. ఆనాటి ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చినావు అని అడుగు. రూపాయలు ఎక్కిచ్చినాడని చెప్పమను. నీ ఎక్క మీ ఉత్సది అవుతా, మీ ఉత్సది అవుతా, రూపాయలు ఎక్కిచ్చింటే అడుగు. మరి ఎప్పుడు పిలిచవే? సాంబశివుని పిలిచవు, లేకుంటే బొల్లవరంలో ఉండే వాళ్ళని పిలిచవు, బుడ్డాయపల్లిని పిలిచవు, లేకుంటే లబ్ధిదారులు 23,000 మందిలో ఒక మహిళను పక్కన కూర్చోబెట్టుకొని అడుగు. ఒక్క మహిళతో పక్కన కూర్చోబెట్టి స్టేట్మెంట్ ఇప్పి, నేను అర్హత లేదు, నేను లబ్ధిదారుని కాదు, నేను బినామీ, రాచమౌళి చెప్పినాడు, పట్టా నా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది చెప్పి, ఒక్క రైతుతో చెప్పి. ఏం ప్రజలారా, అర్థమైందే? ఇది భూమి కొనుగోలు చేసే ప్రక్రియ. నేనేం చెప్తానా అంటే కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఈ రైతుల దగ్గరికి పోయి అది ఏమంటారు ఎంక్వైరీ, అది విజిలెన్స్ ఎంక్వైరీ వేసినావు ముఖ్యమంత్రి చెప్పి. ముఖ్యమంత్రి ద్వారా ప్రొద్దుటూరుకు వచ్చినారు విజిలెన్స్ వాళ్ళు. 146 మంది రైతులను విచారించినారు. సాంబశివుని దగ్గర కూడా పోయినారు, అందరిని అడిగినారు, అందరూ చెప్పినారు. ఆ రిపోర్టు మీ ప్రభుత్వానికి వచ్చింది. దాంట్లో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చాలా కరెక్ట్ అని చెప్పి వచ్చింది. మనిషి ఆ కాగితం గూట్లో పెట్టుకో, మనిషి గూట్లో పెట్టుకో. పెద్దాయనా నేను బయట పెట్టవే, బంగారెడ్డి చాలాసార్లు అడుగుతాడు బయట పెట్టు అని. ఏమంది బయట పెట్టు? ఉక్కు ప్రవీణికి అయితే ప్రేమ లేఖలు బయట పెడతారు, మాకైతే బయట పెట్టరా ఈ లేఖలు? బయట పెట్టు మరి చూసాం. ఆహా, నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీ వేసినా కూడా ఏమి ఉపయోగం లేదు. రైతులు పక్కన కూర్చోబెట్టుకొని చెప్పినా కూడా నీకు వచ్చిన ప్రయోజనం లేదు. అందుకే చెప్పలేకుండా లబ్ధిదారులను ఆడోళ్ళను పక్కన కూర్చోబెట్టుకొని చెప్పామంటే అట్లా చెప్పలేవు. ఇక మూడో స్టెప్ ఇల్లు నిర్మించే దాంట్లో లబ్ధిదారుని ఎంపిక చేస్తారు ప్రజలారా. లబ్ధిదారుల కోసం భూమి కొంటారు ప్రజలారా. కొన్ని భూమిలో ఇల్లు కట్టిస్తారు. ఇల్లు కట్టించే అధికారము హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తుంది ప్రభుత్వం. కంప్లీట్గా హౌసింగ్ డిపార్ట్మెంట్. ఇందులో కమిషనర్ పాత్ర కానీ మరొకరి పాత్ర కానీ ఏమీ ఉండదు. కంప్లీట్గా హౌసింగ్ డిపార్ట్మెంట్. పీడీ గారి దగ్గర మొదలుకుంటే సచివాలయంలో ఉండే అసిస్టెంట్ ఇంజనీర్ వరకు బాధ్యత. అసిస్టెంట్ ఇంజనీర్ వరకు ఎమ్యూనిటీస్ ఏదో అంటారు వాళ్ళను అసిస్టెంట్ ఇంజనీరు. ఏఈ ఉంటాడు, డిఈ ఉంటాడు, ఈఈ ఉంటాడు, పీడీ ఉంటాడు. ప్రతి సచివాలయంలోనే ఎమ్యూనిటీస్ ఎవరైతే అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నాడో ఆయన ఉంటాడు. వీళ్ళందరి పర్యవేక్షణలోనే మెటీరియల్ అంతా కొంటారు. కడ్డీలు, సిమెంటు, ఇసుక, కంకర అన్నీ కొంటారు. వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. వాళ్ళే కాంట్రాక్టర్లు నిర్ణయిస్తారు. ఆ కాంట్రాక్టర్లకు 100 ఇండ్లు, 200 ఇండ్లు, 5 ఇండ్లు, 500 ఇండ్లు ఎన్ని కడతామంటే ఆ ప్రకారం చేసి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఆ ప్రకారము ఇల్లు కట్టించే బాధ్యత వాళ్ళది. మెటీరియల్ అంతా వాళ్ళ పర్యవేక్షణలోనే ఉంటుంది. సమాధానం చెప్పాల్సింది వాళ్ళే. ఇక్కడ ఇల్లు కట్టించుకునే దాంట్లో 3 ఉన్నారు ప్రజలారా. ముగ్గురు. ఒకరు ఇల్లు కట్టించుకునేవాడు అంటే ఎవరు? లబ్ధిదారుడు. మహిళ లక్ష్మీదేవమ్మ లబ్ధిదారులు. ఇల్లు కట్టించుకునేది. ఇల్లు కట్టించేవాడు ఎవరు? హౌసింగ్ డిపార్ట్మెంట్. ఇల్లు కట్టేవాడెవరు? కాంట్రాక్టర్. ఈ ముగ్గురే ఆడు ఉండేది. ఏదైనా ఇక్కడ అవకతవకలు జరిగినా, ఏదైనా అవినీతి జరిగినా, ఏదైనా అలసత్వం జరిగినా ఈ అన్నిటికీ కారణం ఎవరంటే ఈ ముగ్గురే. ఒక్కరు కాదు. మీరేమైనా పొరపాటు పడతారేమో. ముగ్గురు కారణమే. వీళ్ళల్లో ఒకరో ఇద్దరో ముగ్గురో సచివాలయంలో ఉండబడిన అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ, ఒకరో ఇద్దరో అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ. నేను అందరి ఉద్యోగస్తులు అనడంలే, ఉద్యోగస్తులారా 10కి 8 మంది మంచి ఉద్యోగస్తులే ఉండారు. ఇద్దరు మాత్రం వెధవలు ఉండారు. ఇద్దరు మాత్రం తప్పుడు పనులు చేసే వెధవలు ఉండారు. అవినీతికి పాల్పడే వాళ్ళు ఉండారు. అట్లనే కాంట్రాక్టర్లు 11 మంది పేర్లు చెప్పినావు నువ్వు. ఈ 11 మందిలో నీకు సంబంధించిన వాళ్ళు 4, న్యూట్రల్గా ఉండేవాళ్ళు 3, నాకు సంబంధించిన వాళ్ళు 2. నాకు సంబంధించిన వాళ్ళు 2 ఎవరంటే ఒకడు మా ప్రకాష్ గాడు, లావణ్య భర్త, ఒకడు మా బాలాజీ భద్రమ్మక్క కొడుకు. ఈ 2 ఎన్ని ఇళ్ళు కడుతున్నారు, వీళ్ళకి ఎంత లెక్క రావాలా, ఎంత మోసం చేసినారు, పిలిపించుకొని చూసుకో.
మాకేదైనా లెక్క రావాల్సింటే మేమేదైనా లెక్క ఇవ్వాల్సింటే కన్నా మెట్టుతో కొట్టి మాతో లెక్కిపించుకో. మా ప్రకాశును మా బాలాజీని మెట్టుతో కొట్టి లెక్కిపించుకో. నేను తింటా మెట్టు దెబ్బలు వాళ్ళ బదులు. కారణం ప్రజలకు కొంపలు కట్టండి అని చెప్పింది నేనే, బాలాజీకి మా ప్రకాష్కు. కట్టి వీడు ప్రకాశ్ అనేవాడు బీదోడు, 70 లక్షలు రావాల వానికి, 2 ఏళ్ళు అయింది, నాశనం చేస్తున్నారు అన్నీ. బాలాజీ అనేవాడు మధ్యతరగతి కుటుంబీకుడు, 3-4 కోట్లు రావాలా, నాశనం చేసి పెట్టినారు వాళ్ళను. ఆ ఇద్దరికి చెప్పింది నేను, బాధ్యత వహించాల్సింది నేను. వాళ్ళిద్దరూ నాశనం అయితే ఆ కుటుంబాలను నిలబెట్టాల్సిన బాధ్యత నాది మీ వలన. పిలుచు. నిన్న ఎందుకు మినిస్టర్ వచ్చినప్పుడు 23,000 మంది లబ్ధిదారులను పిలిచాలా? 11 మంది కాంట్రాక్టర్లను పిలిచాలనా? ఉద్యోగస్తులు అందరినీ పిలిచాలనా? మీకు తెలిసినది 11 మందే. మీకు తెలిసేది 11. ఆ 11 మందిలోనే మళ్ళీ నీకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆ పిల్లోడు శేఖర్ రెడ్డి చాపాడు. కథంతా ఆడుంది మీ తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి దగ్గర ఉంది కథంతా. ఇంకొకడు జాకీరు, ఇంకొకడు రామాపురం సీను, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. పిలుచు, అందరినీ పిలుచు. 11 మంది రికగ్నైజ్ అయిన కాంట్రాక్టర్లు, రికగ్నైజ్ కాకుండా ఉండే కాంట్రాక్టర్లు అంటే ఎటోళ్ళు. మన కౌన్సిలర్ మునీరు తెలుసు కదా, 200 ఇల్లు కడతా, 100 ఇల్లు కడతా, 300 ఇల్లు కడతా అని చెప్పి మునీరులే అట్టటోళ్ళు. నిన్న మావాడు రగ్గని ఒకటి చనిపోయినాడు మా పిల్లోడు. ఇటటోళ్ళు 20 మంది ఉన్నారు. ఈ 20 మందిని, ఈ 11 మందిని కాంట్రాక్టర్లను పిలిచి 23,000 మంది లబ్ధిదారులను పిలిచి హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులను కూర్చోబెట్టి మంత్రి 2 రోజులు ఈయనే ఉండి మీడియా సమక్షంలో కరెక్ట్గా విచారిస్తే యాడ అవినీతి జరిగింది, ఎవరి దగ్గర లెక్క ఉంది, ఎవరు మోసం చేసినారు తెలుస్తుంది. ఆ మోసం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి, జైలు పెట్టండి, జైలు పంపండి. జైలు పంపకుండా ఉండే వాళ్ళని మెట్టుతో కొట్టాలంటే వాకిలేసి మెట్టుతో కొట్టి పౌడర్ వేసి బయటికి పంపండి, పౌడర్ పూసి. మళ్ళా నాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు. ఉద్యోగస్తులు సస్పెండ్ చేయాల్సింటే సస్పెండ్ చేయండి, నాకు వచ్చిన అభ్యంతరం లేదు. ఇది కదా పద్ధతి. 2 గంటలు మంత్రి వచ్చిపోతే ఏం తెలుస్తుంది ప్రజలారా? 2 గంటలు 11కో 10కో పని ఎప్పుడో వచ్చినాడు ఆయన. 2 గంటలకు బుద్ధిని దెంగొని వినాడు. ఇది తేల్తుందే? ఇది తేల్చడానికి రావడమా, లేకుంటే ఇళ్ల నిర్మాణం శైలికి రావడమా? జగనన్న ఇళ్ల నిర్మాణం నిర్మించాలనే సంకల్పమే వరదాడుకుంటే 2 ఏళ్ల కిందట ఈ కార్యక్రమం చేసిండు. 2 ఏళ్ళైనా ఈ బుద్ధుడి శైలి ఇప్పుడు వచ్చినారంటే ఇల్లు కట్టద్దని చెప్పిందే అప్ప. జగనన్న ఇళ్ల నిర్మాణం పూర్తి కాకూడదు. కారణం మాకు మంచి పేరు రాకూడదు, ఈ ప్రజలకు దక్కకూడదు. ఆయన ప్రజా వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకి, రాచమల్లు వ్యతిరేకి. అందుకే ఆయన పూర్తి కాకూడదని చెప్తున్నాడు. మీ ఇష్టం వచ్చిన అధికారులు అడగండి, కట్టద్దు పైకి సొడ్డు అని చెప్తాడు. ఇది అవినీతి జరిగింది తేల్చాలంటాడు. సొడ్డు అవినీతి జరిగింది తేల్చాలనే వాని అయితే గన అవినీతికి ఒక కమిటీ వేసి తేల్చే కార్యక్రమం చేయి, మరో పక్క అభివృద్ధి చేయి. నువ్వు అవినీతి కార్యక్రమాన్ని తేల్చాలని చెప్పి 5 సంవత్సరాలని అవినీతి కార్యక్రమం తేల్చకుండా, రాగినాయ పైసా అభివృద్ధి చేయకుండా ప్రజలు సంకనాకిపెద్దడు చేస్తే ఎట్ట మంచిది పోయింది నాకు తెలియక అడుగుతా. ఇంత చెప్పినాడు. నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తానా, లబ్ధిదారులు ఏడున్నారు ప్రజలారా? ప్రస్తుతం అడుగుతాను, ఏడారు? 23,000 మంది పొద్దుటూళ్ళు ఉన్నారు. భూమి ఆడుంది, పొద్దుటూళ్ళు ఉంది. భూమి ఇచ్చిన రైతులు ఏడారు? పొద్దుటూళ్ళు ఉన్నారు. కొంపలు కట్టే కాంట్రాక్టర్లు ఏడారు? పొద్దుటూళ్ళు ఉన్నారు. ఉద్యోగం చేసి ఇంజనీర్లు ఏడారు? పొద్దుటూళ్ళు ఉన్నారు. మీ ధూమ్ దగ్గర మరి తేల్చలేం రసోయి మీరు. మొత్తం పొద్దుటూళ్ళు పెట్టుకొని ఏం ఉండబోయా మీరు? నాకు తెలియక అడుగుతా. పిలుచు, ఆ భూమిలోకే పిలుచు. 23,000 మంది కాంట్రాక్టర్లు, 23,000 మంది లబ్ధిదారులను ఒక్కొక్క అమ్మను అడుగు. పట్టా నీ పేరుతో ఉందా లేదా, సొక్కమా కాదా, అర్హత ఉండి ఇచ్చినారా లేదా, కలెక్టర్ని పెట్టుకో. ఎప్పుడైతే కలెక్టర్ ఇక్కడ ఉంటాడో, మంత్రి ఇక్కడ ఉంటారో అప్పుడు వర్క్ ఇక్కడ కరెక్ట్ జరుగుతుంది. మంత్రి ఉన్నా లేకపోయినా పర్వాలే, కలెక్టర్ ఉన్నాడనుకో, జాయింట్ కలెక్టర్ ఉన్నాడనుకో, కరెక్ట్గా జరుగుతుంది. పిలిపి 2 రోజులు ప్రోగ్రాం పెట్టండి. 23,000 మంది లబ్ధిదారులను పిలిచి విచారించండి. రైతులు 146 మంది రైతులను పిలిచండి, విచారించండి. రికగ్నైజ్ అయిన 12 మంది కాంట్రాక్టర్లు, రికగ్నైజ్ కాకుండా 20 మంది కాంట్రాక్టర్లు పిలిచండి. సచివాలయం నుండి అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర మొదలుకొని పీడీ వరకు అందరినీ పిలిచి కూర్చోబెట్టి చేస్తే తెలుస్తుంది. మరి రైతులు ఇన్నే ఉండారు, భూమి ఇన్నే ఉంది, లబ్ధిదారులు ఇన్నే ఉండారు, కాంట్రాక్టర్లు ఇన్నే ఉండారు, ఉద్యోగస్తులు ఇన్నే ఉండారు. మరి ఏంది మీరు తెలిసింది? బంగపోయి మంత్రిని తిరుపతికి వచ్చినా, నువ్వు రాకపోతే నా మర్యాద పోతుంది. వచ్చి ఎట్టో కూడా మళ్ళీ 2-3 రోజులు నేను రాచమల్లు ప్రసాద్ మీద అవినీతి ఆరోపణలు చేసి పేపర్లో ఆంధ్రజ్యోతులు రాపించుకొని నా పబ్బం గడుపుకుంటా అని చెప్పి బంగపోయి మీ నాయన ఆ మంత్రిని పిలిపించుకుంటే మీ ముఖాలు చూడలేక ఏడుచా అంటే వచ్చి 2 గంటలు ఉంటే అట్టొచ్చి దెంగోని వినాడు. ఇది ఆయప్ప చేసిన పని.
నిజంగా ఇది చిత్తశుద్ధేనా?